హే డివోటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భక్తి యోగా విత్ మనీ. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్తో కలిసి. జర్నీ చూసేద్దాం రండి, లెట్స్ గో. డివోటీస్, నిజంగా డివైన్ బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడం. నేను ఒక 10 years క్రితం నుంచి చాలా ట్రై చేస్తున్నాను రావాలి 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 అని చెప్పి, కానీ నాకు ఎప్పుడు ఆ ఆపర్చునిటీ రాలేదు. సడన్గా నిన్న మా ఫ్రెండ్స్ ఒకరు కాల్ చేసి ఇట్లా తిరుపతికి వెళ్దామని చెప్పి నాకు అన్నారు. అంటే నేను ఫస్ట్ నో అని చెప్పిన, తర్వాత చాలా ఆలోచించుకున్నా. తర్వాత చాగంటి మాటలు నాకు గుర్తొచ్చాయి. ఏమన్నారంటే, ఎప్పుడైనా సరే ఒక గుడి నుంచి పిలుపు వచ్చినప్పుడు గుడికి వెళ్దామని చెప్పి, ఒక డివైన్ ప్లేస్ నుంచి పిలుపొచ్చి వెళ్దామని చెప్పినప్పుడు నో చెప్పొద్దు, మనం పక్కా అక్కడికి వెళ్ళాలి. వెళ్తే మనకు ఆ దేవుడే పిలుచుకున్నట్టు మనకు ఒక మాట అనిపిస్తుంది అది. అందుకే నేను ఈరోజు సడన్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అసలు. ఇప్పుడే తిరుపతికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయినాం. ఇప్పుడు పైకి వెళ్ళడానికి సప్తగిరి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ అయితే లైన్లో ఉంది. ఇప్పుడు లగేజ్ చెక్ పోస్ట్లో చెకింగ్ చేయించుకొని పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కలుస్తాను మీకు. భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇప్పుడే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఘాట్ రోడ్లో పైకి వెళ్తున్నాము. డివోటీస్, చూస్తున్నారు కదా ఈ కార్, రెడ్ కలర్ కార్ ఏదైతే ఉందో దాని ముందున్న రూమ్లోనే మాకు ఇచ్చారు. 611A ఈ రూమ్లోనే ఇప్పుడు తీసుకున్నాం. రూమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చాను. దర్శనం బాగా జరిగింది. నేను అనుకున్నా అసలు దర్శనం అవుతుందా కాదా. చాలా మంది ఉండే, మేము వీకెండ్ టైంలో వచ్చినాం కాబట్టి చాలా మంది ఉండే. మాకు అవుతుందా కాదా అని ఒక డౌట్ ఉండే. చాలా ఆయన కృపతోని మంచిగా అయితే జరిగింది. ఒక డివైన్ బ్లెస్సింగ్ లెక్క అనిపిస్తుంది నాకైతే. 10 years వెయిటింగ్ తర్వాత ఇప్పుడు దేవుడు పిలుచుకొని ఒక మంచి దర్శనం అయితే ఇచ్చాడు. ఆయన బ్లెస్సింగ్తో ఒక పాజిటివ్ ఎనర్జీతో ఇక్కడ నుంచి వెళ్తున్నా నేనైతే. మీ అందరికి కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలా, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ. డివోటీస్, ఇదే లడ్డు కౌంటర్ అయితే ఇదే. మనకు దర్శనం టికెట్ మీద ఒకటి ఫ్రీ వస్తుంది. దాని తర్వాత ఎక్స్ట్రా తీసుకోవాలంటూ ఒకటి 50 రూపాయలు అట్లా. నేనైతే ఇప్పుడే తీసుకొని బయటికి అయితే వచ్చాను. డివోటీస్, చూస్తున్నారు కదా ఇదే పుష్కరిణి తిరుపతిది. ఫస్ట్ అయితే ఇందులోనే స్నానం చేసి ఆ పక్కకు వరహస్వామి గుడి ఉంటుంది, ఆ గుడిలో దర్శనం చేసుకోవాలి ఫస్ట్. అది చేసుకున్న తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని. అది ఆనవాయితీగా వస్తుంది పురాతనం నుంచి. చూస్తున్నారు కదా ఇక్కడ తిరుమలలో స్ట్రీట్ లైట్స్ కూడా శంకు చక్రాలు మధ్యలో నామాలతోని ఇట్లా డివైన్ విప్ వచ్చేటట్టు చేశారు కదా, బాగుంది. డివోటీస్, మేమైతే వచ్చిన ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడే రూమ్ కాల్ చేసి మా కార్ అయితే తీసుకొని వెళ్తున్నాం. ఇక దర్శనం అయిపోయింది, అన్ని ప్రసాదాలు డడ్లు అన్ని తీసుకొని బయటకు వచ్చేసాము. రూమ్ కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసాము. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. బాయ్.